నెక్స్ట్ నెక్స్ట్ చూడండి, ఈ లక్షణం కూడా ఇంపార్టెంట్. ఏదంటే ఒక కార్డేటా జీవిలో ఈ లక్షణం కూడా ఉంటే దాన్ని గుర్తుపట్టవచ్చు. ఈ లక్షణం ఉంది, ఎస్ ఇది బిలాంగ్స్ టు ఇది కార్డేటా అని. ఇది ఫ్యారెంజియల్ స్లిట్స్ కానీ లేదా క్లిప్ట్ కానీ, ఫ్యారెంజియల్ స్లిట్స్ కానీ ఫ్యారెంజియల్ క్లిప్స్ కానీ ఉంటే అది కార్డేటా జీవి కిందకి పరిగణిస్తారు. చూద్దాం. ఫ్యారెంజియల్ స్లిట్స్ ఆర్ ఏ సిరీస్ ఆఫ్ లాటరల్ పర్ఫోరేషన్స్. బొక్కలు ఎక్కడ? ఇన్ ద వాల్ ఆఫ్ ది ఫ్యారెంజియల్, ఇన్ ద వాల్ ఆఫ్ ది ఫారెక్స్ త్రూ విచ్, దీని గుండా వాటర్ ఫ్లోస్ అవుట్ ఫ్రమ్ ద ఫ్యారెంజియల్ క్యావిటీ నుంచి వాటర్ అనేవి బయటకు వస్తాయి. ఫ్యారెంజియల్ స్లిట్స్ ఆర్ ఫ్యారెంజియల్ క్లిప్స్ ఆర్ ectoendodermal in origin. Very important చూడండి, ectoendodermal origin. Pharyngeal slits or pharyngeal clips are persistent throughout the life in the protocardates. చూడండి, ప్రోటోకార్డేట్స్కి ఎగ్జాంపుల్ ఏంది? పైన చెప్పినాం, ల్యాండ్సిలెట్స్. ఇన్ ద ప్రోటోకార్డ్స్, ఫిషెస్ అండ్ some amphibians. The walls of the pharyngeal slits develop vascular lamellae. To become gills. రైట్. మనము చూస్తూ ఉంటాం, చేపల్లో గిల్స్ ఉన్నాయని అనుకుంటాం. దీన్ని ఏమంటారు? గిల్స్ని బ్రాంకే అంటారు. ఇవి ఎక్కడి నుంచి పుడతాయి అంటాడు వాడు ఎగ్జామ్లో. చేపలకున్న గిల్స్ ఎక్కడి నుంచి పుడతాయంటే వాస్కులార్ లామెల్లే నుంచి పుడతాయి. అందుకే వీడు ఏమన్నా అంటే ద వాల్స్ ఆఫ్ ది ఫ్యారెంజియల్ క్లిప్స్ డెవలప్ అయిపోయి ఏమవుతుంది? వాస్కులార్ లామెల్లేగా మారుతుంది. ఇది తర్వాత కాలం ఏమవుతుంది? వాస్కులార్ లామెల్లే టు బికమ్ ది గిల్స్ బ్రాంకే. ఓకే, గుర్తుపెట్టుకోండి. వాస్కులార్ లామెల్లే అనేది గిల్స్గా మారిపోతుంది. మరి ఈ వాస్కులార్ లామెల్లే ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్యారెంజియల్ స్లిట్ యొక్క గోడల నుంచి ఏర్పడింది. ఇవేం చేస్తాయంటే గిల్స్ హెల్ప్ఫుల్ ఇన్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ రెస్పిరేటరీ గ్యాసెస్. దే ఆర్ ప్రజెంట్ ఇన్ ద లార్వల్ స్టేజెస్ మాత్రమే, బట్ ఆర్ ఆబ్సెంట్ ఇన్ ద అడల్ట్స్ ఆఫ్ ది మెనీ యాంఫిబియన్స్. చూడండి, ఇక్కడ ఇవి కేవలం లార్వల్ స్టేజ్లో మాత్రమే కనపడతాయి. తర్వాత దశలో అడల్ట్ స్టేజ్లో ఆబ్సెంట్ అయిపోతాయి. అది కూడా మెనీ యాంఫిబియన్స్లో. ఆర్ ఆబ్సెంట్ ఇన్ ద అడల్ట్స్ ఆఫ్ ది మెనీ యాంఫిబియన్స్. ఓకే, రైట్. నెక్స్ట్, అమాంగ్ ది amniotes, non-functional pharyngeal pouches appear in the early embryonic life. చూడండి, ఇక్కడ చెప్పిన కరెక్టే. ప్రోటోకార్డేట్స్, ఫిషెస్, యాంఫిబియన్స్ చెప్పేసినాం, అది కథ బాగానే ఉంది. కానీ వీడేమంటున్నాడు, కొన్ని జీవులు ఉన్నాయంట, యామ్నియోట్స్ అనే జీవులు ఉన్నాయి. వాటిల్లో నువ్వు ఏదైతే ఇంతసేపు మనం మాట్లాడినామో ఫ్యారెంజియల్ స్లిట్స్ అనేటివి, అవి పనిచేయవన్నమాట. సో పనిచేయనప్పుడు అవి ఏమవుతాయి? నాన్ ఫంక్షనల్ ఫ్యారెంజియల్ పౌచెస్ ముందుకు పొడుచుకొని వచ్చింటాయి. అపియర్ ఇన్ ద ఎర్లీ ఎంబ్రియానిక్ లైఫ్ బట్ డిసపియర్ లాటర్. నాన్ ఫంక్షనల్ ఫ్యారెంజియల్ పౌచెస్ అపియర్ ఇన్ ద ఎర్లీ ఎంబ్రియానిక్ లైఫ్ అండ్ డిసపియర్ లాటర్. The occurrence of such structure in the early embryos of amniotes provides a clue to their aquatic ancestor. ఇక్కడ ఏమంటే క్లూ అంటే మనకు తెలుసు కదా, క్విజ్ పెడేటప్పుడు క్లూ అంటాం. ఆ క్లూ ఇది, క్లూ టు దేర్ aquatic ancestor. అంటే ఈ జీవులు ఒకటే, వీటికి తల్లిదండ్రులు ఒకటే అని చెప్పేసి దీన్ని బట్టి చెప్పొచ్చు. దేని బట్టి? ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ స్టేజ్లో యామ్నియాట్స్ జీవుల్లో నాన్ ఫంక్షనల్ ఫ్యారెంజియల్ పౌచెస్ అనేది ఉంటాయి, తర్వాత మాయమవుతాయి. దాని అర్థం ఏంది? ఇప్పుడు మనం ముందు చెప్పుకున్న జీవులు, ఇటువంటి యామ్నియాట్స్ కూడా 2 ఆక్వాటిక్ యాన్సిస్టర్సే. అంటే నీటి తాత, సింపుల్ చెప్పాలంటే నీటిలో తాత. ఇప్పుడు ఇది ఉన్నాయి, దీనికి ఒకటే యాన్సిస్టర్ అనమాట. అది వాడు క్లూ అని చెప్తుండే ఇక్కడ. 4వ లక్షణం ఏంటంటే కార్డేటాలో పోస్ట్ యానల్ టెయిల్. లాస్ట్కి తోక ఉంటుంది కదా, చూడండి ఇక్కడ తోక ఉందా లేదా? ఈ తోక, చేపలకి తోక ఉంటుంది, దాన్ని పోస్ట్ యానల్ టెయిల్ అంటారు. కార్డేటా హ్యావ్ ఏ టెయిల్
extending posterior to the anus. Post-anal tail is lost in many species during the late embryonic development. Post-anal tail is lost in many species during the late embryonic development. Post-anal tail contain దీంట్లో ఏముంటుంది, స్కెలిటల్ ఎలిమెంట్స్ అండ్ మస్జిల్స్ ఉంటాయి. మరి చూడండి, హవెవర్ అంటే ఏంది, ఏది ఏమైనప్పటికీ కూడా సీలోమ్ అండ్ విసరల్ ఆర్గాన్స్ ఆర్ అబ్సెంట్ ఇన్ ఇట్. సీలోమ్ ఉండదు, విసరల్ ఆర్గాన్స్ ఉండవు దీంట్లో అనమాట. పోస్ట్ యానల్ టైల్ ప్రొవైడ్స్ ద ప్రొపలెంట్ ఫోర్స్ ఇన్ ద లోకోమోషన్ ఆఫ్ మెనీ aquatic species. Post-anal tail acts as a balancing organ in some terrestrial forms such as the kangaroo. చూడండి, ఇక్కడ వెరైటీ వచ్చింది. ఇక్కడ కంగారు అనేది చాలా వెరైటీ తీసుకొచ్చండి ఈ పదాన్ని. ఓకే, కార్డేటాలో ఉదాహరణ అయినటువంటి ఏది కంగారులో మనం బాగా చూస్తే దానికి వెనకాల పోస్ట్ యానల్ టైల్ ఉంటుంది కంగారుకి. అది ఏం చేస్తుందంటే ఒక బ్యాలెన్సింగ్ ఆర్గాన్ ఇన్ సమ్ టెరెస్ట్రియల్ ఫార్మ్స్. నేల మీద బతుకుతున్న కొన్ని జీవుల యొక్క కార్డేటాస్లో తోక అనేది ఒక బ్యాలెన్సింగ్ ఆర్గాన్గా పనిచేస్తుంది. ఉదాహరణ కంగారూస్ అని చెప్తున్నాడు. అప్పుడు కంగారులు ఏ జాతి కిందకి వస్తుంది, కార్డేటాస్ కిందకి వస్తాయి. చూడండి, డిఎస్సికి ఇలాంటి బిట్ అడగవచ్చు. ఓకే, కార్డేటాస్ అనే జీవులు కొన్నిటిని షేర్ చేస్తాయి. ఏది, డ్యూటిరోస్టోమేట్ కండిషన్ని షేర్ చేస్తాయి. డ్యూటిరోస్టోమియేట్ కండిషన్ని, రేడియల్ అండ్ ఇండిటర్మినేట్ క్లీవేజ్ని చూపిస్తాయి. కార్డేటా షేర్ డ్యూటిరోస్టోమియేట్ కండిషన్, రేడియల్ అండ్ ఇండిటర్మినేట్ క్లీవేజ్ అండ్ ఎంటెరోసీలోమ్ విత్ ది ఎకినోడర్మ్స్. చెప్పాం కదా, ఎకినోడర్మ్స్ నుంచి పుట్టినాయని సందేహం ఉంది కార్డేట్స్. వీటి నుంచి ఇవి పుట్టినాయి. ఇవేంది, ఇన్వర్టిబ్రేట్సే. మరి ఇవేంటివి, వర్టిబ్రేట్సే. మరి ఎందుకనంటే లాస్ట్ ఫైలంలో మనకి లింక్ అడిగినాడు వాడు. ఈ జీవుల్లో ఉండే ప్రతి ఒక్క లక్షణం కూడా వీటిలో ఉండే లక్షణాలే ఉన్నాయి. అందుకే ఇక్కడ నుంచి ఇవి పుట్టినాయని చెప్తున్నాడు. అది కార్డేటా షేర్ డ్యూటిరోస్టోమాటా కండిషన్, రేడియల్ ఇండిటర్మినేట్ క్లీవేజ్ అండ్ ఎంటెరోసీలోమ్ విత్ ద ఎకినోడర్మ్స్.